హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడండి అని చెప్పి మెసేజ్ వచ్చింది నాకు. కర్మ సిద్ధాంతం, అది సిద్ధాంతమే కాదు. నెంబర్ 1, ఎవరో అంటూ వచ్చారు, సిద్ధాంతమైంది. సిద్ధాంతం అంటే ఒకళ్ళు ప్రపోజ్ చేసినట్టు, ఆ ప్రపోజ్ చేసిన దానికి కొన్ని లూప్ హోల్స్తో పాటు కాస్త ఆన్సర్లు దొరికే ఒక సిస్టమ్ ఆర్ సిద్ధాంతం అన్నట్టు అనుకుంటారు. కాదు, ఇది అబ్సల్యూట్ రియాలిటీ అన్నట్టుగా చూడాలి. అప్పుడే కర్మ సిద్ధాంతాన్ని సిద్ధాంతం అనకుండా కర్మ చేసిన దానికి ఎగ్జాక్ట్గా రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్నది క్యాల్కులేషన్స్తో పాటు మనం చూసుకోవచ్చు. కాకపోతే మనకున్న హ్యూమన్ లైఫ్ చాలా చిన్నది కాబట్టి, 100 సంవత్సరాల జీవితమే కాబట్టి, అందులో ఒక 20 సంవత్సరాలు బాల్యంలో వెళ్ళిపోయి మనకేమీ తెలియదు. తర్వాత 80 to 100 మనం ఎలా బ్రతుకుతామో, ఎంత ముసలివాళ్ళవై మన మెమరీ మనకు ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి అవి తీసేస్తే 20 నుంచి 40 వరకు ఉద్యోగము, డబ్బు అని చెప్పి పరిగెట్టి 40 నుంచి కొంచెం జ్ఞానం వైపుగా అడుగులు వేస్తూ తెలుసుకునే ప్రయత్నం చేసే లోపల ఆ రోగాలు ఈ రోగాలు అని చెప్పి నిజానికి ఎనాలిసిస్ చేసి మన జీవితం ఎందుకు ఇలా ఉంది, నేను ఎందుకు ఇలా డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టాను, డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాను, నా మొహం ఎందుకు ఇలా ఉంది, నా కాళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి, నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది, నేను ఎందుకు మోసపోయాను, ఏది అనాలిసిస్ చేయాలన్నా మన అవగాహన వెళ్ళినంత వరకే మనం చేయగలం. అవగాహన లేనివన్నీ కూడా రికార్డ్ అయ్యి ఎక్కడో ఎప్పుడో ఎందుకో చేసిన పనులన్నీ తిరిగి మనకి వస్తూ ఉంటాయి. ఆ వచ్చేదాన్నే కర్మ అని అంటుంటాం అన్నమాట. మనం చేసుకున్నది మనకి తిరిగి వస్తుంది. నేను ఒక విత్తనం తీసి మ్యాంగో చెట్టు కోసం మ్యాంగో విత్తనం నాటితే మ్యాంగో చెట్టే వస్తుంది. యాపిల్ విత్తనం నాటితే యాపిల్ చెట్టే వస్తుంది. వాట్ ఎవర్ యూ సో యూ రీప్ అంటారు కదా, అలాగే మనం ఏది చేస్తూ ఉంటామో అది తిరిగి వస్తుంది. ఇది ఒక సిద్ధాంతంలో లాజిక్ లాగా పక్కన పెట్టకుండా ఇది ఎవ్రీడే రియాలిటీ లాగా గనక మనం చెయ్యగలిగితే అప్పుడు కర్మ మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. అంతవరకు కర్మ సిద్ధాంతంలే సరే ఎప్పుడో జరుగుతుంది, వస్తే వస్తుంది అనే కన్ఫ్యూజన్లో ఉంటాం. దీన్ని ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. ఈ రోజు నుంచి కర్మ సిద్ధాంతం ఓకే అని ఒప్పేసుకుని నేను ఏది చేసినా నాకు తిరిగి వస్తుంది అనే ఒక లాజిక్ని రెడీ పెట్టుకుని మనం ఏ పనైనా చేయడానికి సిద్ధపడాలి. అప్పుడు మనం వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఎవరికి ఏది చేస్తున్నా, మనకి మనం ఏది చేస్తున్నా అది మనకి తిరిగి వస్తుంది అని ఈ లాజిక్ ఎప్పుడైతే అర్థమైపోతుందో కళలో కూడా ఎవరికి హాని చేయం, ఎప్పుడు ఎవరితో తప్పుగా బిహేవ్ చేయం, ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయం. ఎందుకు చేయం తెలుసా? అది తిరిగి నీకు వస్తుంది అని తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాని రిజల్ట్ చూస్తావు అని తెలిసినప్పుడు తప్పు చెయ్యం. ఇది యాక్చువల్ లా, ఇది ఇలాగే పనిచేస్తుంది. దీనిలో మరి వాళ్ళు చెడ్డవాడు డబ్బున్నాడు కదా, లేకపోతే మంచివాడు కష్టాలు పడుతున్నాడు కదా, ఇవన్నీ అసలు పట్టవు. మరి అలాంటప్పుడు ఈ కర్మ నేను తెలియక చేసినవి కొన్ని ఉంటాయి, ఎప్పుడో తెలియక ఇంతకు ముందు జన్మల్లో నేను చేసేసిన తప్పులు ఉంటాయి కదా, ఆ తప్పులన్నిటినీ నేను ఎట్లా, మరి ఇప్పుడు జరిగిపోయింది నేను ఎలా చేయగలను అనుకుంటే కొన్ని మతాల్లో రిపెంటెన్స్ అని చెప్పారు. నేను తప్పు చేశాను క్షమించేసేయి అని రిపెంటెన్స్ చేసుకున్నా నీకు ప్రాయశ్చితం కలుగుతుంది అంటారు. దానికంటే ఇంకొంచెం అడుగు ముందుకు వేసి మన కర్మ సిద్ధాంతంలో నీకు ఏదైతే బాణం నీ వైపు వస్తోందో ఆ బాణం నీకు తగిలి తీరుతుంది, ఖచ్చితంగా తగిలి తీరుతుంది. ఎప్పుడైతే నువ్వు చేసిన పాప కర్మ యొక్క ఫలితం రావాలని ఫిక్స్ అయిపోయిందో నువ్వు ఎంతటి వాడివైనా శ్రీకృష్ణ పరమాత్ముడంతటి వాడికి కూడా తప్పలేదు. సో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కర్మని గనక మనం అంటించుకోకుండా ఉండాలి అంటే భగవంతుడే ఒక ఈజీ మెథడ్ చెప్పాడు. ఏది చేస్తున్నా దాని రిజల్ట్ గురించి ఆలోచించదు. ఇది చాలా ఈజియెస్ట్ థింగ్. ఈ ఒక్క పని చేయగలిగితే కర్మ మనకు అంటదు తెలుసా. ఎవరికైనా నేను ఏవో చేస్తుంటాము, ఏం చేసినా మరి కర్మ వస్తుంది కదా మనకి అనే డౌట్ వచ్చినప్పుడు ఓకే, నువ్వు వర్క్ మాత్రమే చేయి, దాని రిజల్ట్ గురించి ఆలోచించకు, నీ కర్మ అంటదు. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ తెలుసా అది. నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయి చేస్తావో అంత ఇన్వాల్వ్ అయి చేయి, కానీ దాని రిజల్ట్ గురించి ఆలోచించకు.
అప్పుడు నీకు కర్మ అంటనే అంటదు అంటారు. సో నువ్వు రిజల్ట్ నాకు ఇది కావాలి అని చేస్తున్నప్పుడు ఆ కావాల్సిన దాని యొక్క రిజల్ట్ నీకు అంటుకుని తీరుతుంది. సో ఇది ఒక నంబర్ 1 లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక సెకండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ కర్మ మొత్తం అర్థం చేసుకునే దాంట్లో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ లాజిక్ ఏంటంటే, మనము ఈ కర్మని చేసేటప్పుడు కానీ ఏ విధంగా చేస్తున్నామో ఆ విధంగా మన దగ్గరకు వస్తుంది. అంటే 3 రకాలుగా మనం కర్మ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఎనీ కైండ్ ఆఫ్ కర్మ మనకి తగలాలి అంటే 3 రకాలుగా: మనస, వాచ, కర్మణ. అంటే విత్ యువర్ యాక్షన్స్, మనస్సుతో లేకపోతే మాటతో. ఎవరినైనా మనసుతో, మనసు లోపల కూడా నువ్వు ఎవరి గురించైనా చెడు ఆలోచిస్తున్నా నీకు ఆ చెడు అంటుకుని తీరుతుంది. ఎవరి గురించైనా మాటలతో బాధ పెడుతున్నా అది నీకు వచ్చి తీరుతుంది. ఈ మాట ప్లస్ మనసు కాకుండా నీ చేతలతో ఎక్కడైనా నువ్వు చేస్తున్నా ఆ కర్మ నీకు వచ్చి తీరుతుంది. త్రివిధం నరకం అని చెప్తారు. ఈ 3 మార్గాలే నరకానికి పోవాలన్నా, ఈ 3 మార్గాలే. మంచి చేసావు, మంచి తిరిగి వస్తుంది, మంచి ఫలితం వస్తుంది, మంచి లోకాలకు వస్తావు. ఇప్పుడు మంచిగా ఉంటూ లైఫ్ అంతా మంచి చేసావు అనుకుందాం, నీకు మంచి రిజల్ట్స్ వచ్చాయి అనుకుందాం. నువ్వు మంచి ఇంట్లో పుట్టావు, మంచి డబ్బున్న దాంట్లో పుట్టావు, అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఆ నెక్స్ట్ జన్మలో వచ్చిన మంచితనానికి నీకు లోపల ఎక్కడో చిన్న రిజల్ట్ మీద మైండ్ పడుతుంది. ఎప్పుడైతే రిజల్ట్ మీద మైండ్ పడుతుందో మళ్ళీ దానికి కూడా అటాచ్మెంట్ తయారై దానికోసం మళ్ళీ జన్మెత్తాలి అంటారు. చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఇది. కర్మ సిద్ధాంతం అంటే ఏదో అయిపోతుందో వచ్చేస్తుంది, నువ్వు అనుభవిస్తావా, నీకు జరుగుతుందిరా కాదు. అది ఎంత పక్కడ్బందీగా కూర్చుంటుందంటే నీ జన్మ మొత్తానికి లాస్ట్ క్షణం వచ్చేసాక నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అలాంటి యోనిలోకి తీసుకెళ్ళి ఆ టైంలో ప్లానెట్స్ అన్నీ ఒక అరేంజ్మెంట్లోకి వచ్చాక ఆ టైంలో తల్లిదండ్రులు కలిస్తే ఆ గర్భసంచిలోకి నువ్వు దూరుతావు. ఆ గర్భసంచిలోకి దూరాక మొత్తం అన్నీ నీకున్న పాత రికార్డ్స్ అన్నీ తీసి ఈ జన్మలో ఏమేమి అనుభవించాలో ఒక లిస్ట్ అయ్యి అది కరెక్ట్గా ఇట్లా టక్కుమని కూర్చుని నువ్వు నా 4th మంత్లో నీ తల్లి గర్భంలో ఉండగా 4th మంత్లో ఇట్లా అంటుకుంటుంది. ఎప్పుడైతే 4th మంత్లో ఇది అంటుకుంటుందో ఆ 4th మంత్ నుంచి నీ 9th మంత్ వరకు నీకు లోపల తెలుసు, ఎన్ని పాపాలు చేశాను రా దేవుడా, నాకు వద్దు, బయటకు వెళ్ళాలని వద్దు అనే ఒక మదన పడిపోతుంటావు లోపల చీకటి గర్భంలో. అక్కడి నుంచి నువ్వు బయటకు వచ్చాక అన్నీ మర్చిపోతావు, కొత్త లైఫ్ స్టార్ట్. ఈ కొత్త లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి నీకు 90 years, నువ్వు సపోజ్ 90 years బతుకుతావంటే 90 years వరకు గ్రహాలు అలా తిరిగి అలా కూర్చుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న ఏజ్ పుట్టిన పిల్లవాడు కన్ను ప్రాబ్లంతోనో, కాళ్ళ ప్రాబ్లంతోనో, జలుబులతోనో, రోగాలతోనో పుడతారు. కొంతమంది పుట్టుకతోనే స్ట్రాంగ్గా పుడతారు. వాళ్ళ గ్రహాలు అలా ఫిక్స్ చేస్తాయి. అన్నీ బాగుంటాయి, వాడికి డబ్బు ఉంటుంది. మీరు చూడండి, చాలామంది డబ్బు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, పేరు ఉంటుంది, మంచి ఓ చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వాడు సర్వనాశనం అయిపోతాడు. అంతే, నిన్ను ఎలా ఇరికించాలో అలా నీ కర్మ ఏ ప్లేస్లో ఇరికిస్తుందో ఆ ప్లేస్లో ఇరికిస్తుంది. అందుకనే ఎవ్రీ సెకండ్, ఎవ్రీ టైమ్ కర్మ సిద్ధాంతం చెప్పిన ప్రకారం ఎంత జాగ్రత్తగా మనం చేసే కర్మని మనం ఏరుకోగలిగితే అంత బాగా మీ లైఫ్, అంత త్వరగా మీరు కర్మ నుంచి విముక్తి పొంది ఈ లోకాన్ని ఒక బర్డ్స్ వ్యూలో కొంచెం ఎదిగి చూడగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఆ కర్మలో ఇరుక్కుపోయి ఉంటారో, అంటే తల్లి గర్భంలోకి వచ్చి నీకు ఆ గ్రహాలలో ఫిక్స్ అయిపోయాక నువ్వేమీ చేయలేవు, వచ్చి తీరతాయి నీ దగ్గరికి. వచ్చినప్పుడు ఇది ఏదో జన్మలో చేసిన కర్మ నా దగ్గరకు వచ్చింది, నేను దీనికి ఏడ్చాను అంటే అది బాధపడినట్టు, బాధపడ్డాను అంటే అది నాకు నచ్చనట్టు, నచ్చని దాని కారణంగా నేను మళ్ళీ దీన్ని అనుభవించాలి. కాబట్టి ఏది ఫలితం వచ్చినా సరే నేను నవ్వుతూ తీసుకుని ఆ ఫలితాన్ని నేను అనుభవించేసి అక్కడితో దాన్ని ఫినిష్ చేసేసి ఇక నెక్స్ట్ జన్మకైనా ఆర్ నెక్స్ట్ లైఫ్కైనా నేను మంచి రిజల్ట్ని తీసుకువెళ్తాను, ఆర్ ఈ కర్మ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను అనే ఆలోచనతో కనుక మీరు ముందుకెళ్తే డెఫినెట్లీ కర్మల నుంచి దాటి ఇలా పువ్వు విచ్చుకున్నట్టుగా తొందరగా విచ్చుకుని బయటపడతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదో జన్మలో చేసిన కర్మ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే దాన్ని మీరు నాకు ఇష్టం లేదు అనుకుంటూ అనుభవించినా సరే
మీకు ఆ కర్మ యొక్క ఫలితం మళ్ళీ అంటుకుంటుంది. అందుకని ఈ జన్మలో ఒక బ్యాడ్ హస్బెండ్, ఒక బ్యాడ్ వైఫ్, ఒక చిరాకు తెప్పించే పిల్లలు, రోగము ఏది ఉన్నా సరే ఈ జన్మలో అయిపోతోంది అని ఆనందంగా భగవంతుడికి దండం పెట్టుకుంటూ ఈ జన్మలో ఫినిష్ చేసేసే ఇంకా నాకు ఇది అని దండం పెట్టుకుంటూ ముందుకు వెళితే నీకు ఆ కర్మ యొక్క ఫలితం భగవంతుడి చేతిలో పెట్టేసి డూ యువర్ వర్క్, డూ యువర్ డ్యూటీ ఎప్పుడైతే ఇలా చేయగలుగుతామో అప్పుడు యూ ఎవాల్వ్ యాజ్ అ ప్యూర్ సోల్, మంచిగా ప్యూర్గా బయటకు వస్తాం. అప్పుడు కర్మ అంటది సరి కదా, మన ఫలితం భగవంతుడికి ఇచ్చాం కాబట్టి ఫైనల్గా భగవంతుడి దగ్గరికే చేరతామంటారు. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఈ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని మనకు క్లియర్గా ఆస్ట్రాలజీలో, జాతకాలలో మనకి యాక్చువల్గా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళలో, అంటే నీకు ఇది అయిపోతుంది, ఇది జరిగిపోతుంది కాదు, ఈ కర్మ ప్రకారమే నీ ఇంత స్ట్రక్చర్, నీ మైండ్లో ఇంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ తయారు చేసి వస్తుంది అన్న విషయం కనుక నువ్వు గమనించగలిగితే ఇట్స్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మీకు టైం దొరికినప్పుడు కర్మ సిద్ధాంతం గురించి ఎంత చదవగలిగితే అంత, ఎంత తెలుసుకోగలిగితే అంత నీ బాడీ గుర్తుపెట్టుకుంటుంది, నీ మైండ్ గుర్తుపెట్టుకుంటుంది, నీ నిద్రలో ఎప్పుడో జరిగినవన్నీ కూడా గుర్తుకు తీసుకొచ్చి నిన్ను అనుభవించేలా చేస్తుంది. ఎప్పుడో ఏదో జరిగినది నిద్రలో నీకు చెమట పట్టించే, భయం పెట్టించేలా చేస్తుంది అని తెలుసుకున్న రోజున మనస వాచ కర్మన తప్పు చేయవు, తప్పు చేసే బాధ ఉండదు. ఎప్పుడైతే చేయకుండా ఉంటావో లైఫ్ విల్ బికమ్ మచ్ మోర్ ఈజియర్. నేను చెప్పింది ఆలోచించండి. ఇంకా వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, బట్ స్టిల్ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో కర్మ సిద్ధాంతం అని ఒక సిద్ధాంతం చదివి ఊరుకోకుండా అది రియల్ లైఫ్లో అప్లై చేసుకోండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీకు టైం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు జన్మలు నమ్మను, నాకు పాత జన్మ గురించి నాకు తెలియదు, ఈ సుత్తంతా కాకుండా కొంచెం డైవ్ డీప్ అండ్ ఇన్వెస్టిగేట్. మీకు మీరే అబ్జర్వ్ చేసుకుని చూసుకోండి, ఎన్ని లింకులు మీకు తెలుస్తాయో అర్థమవుతుంది. మీ జీవితాన్ని మీరు అబ్జర్వ్ చేసుకోకపోతే మీకు ఏ లింక్ ఎక్కడుందో ఎప్పటికీ తెలియదు. ఎంతసేపు వాడెవడో చెప్పాడు దేవుడు లేడు, వాడెవడో చెప్పాడు కర్మ సిద్ధాంతం లేదు అనడం చాలా ఈజీ. మీరు ఎంక్వైరీ చేశారా, మీకు మీరుగా ప్రశ్నించుకుని చూసారా అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది ఆలోచించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.